ఇక సుదూర రాజ్యంలో గిరుల మధ్య మరియు మెరిసే నదుల నడుమ ఒక యువరాణి స్నో వైట్ నివసించేది. ఆమె చర్మం మంచు వంటి తెలుపు, పెదాలు పొన్నాకు వంటి ఎరుపు మరియు జుట్టు రాత్రి వంటి నలుపుగా ఉండేది. స్నో వైట్ యొక్క అందం ప్రసిద్ధి చెందింది. కాని ఆమె నిజమైన అందం ఆమె దయతో మరియు సున్నితమైన స్వభావంతో మెరిసేది. కాని కోట గోడలలో మరో మహిళ నివసించేది. ఆ రాణి స్నో వైట్ యొక్క సవతి తల్లి. ఈ రాణి తన అతిశేకుని కోసం ప్రసిద్ధి చెందింది మరియు తన వద్ద నిజం చెప్పే ఒక మాయా అద్దం ఉంది. ప్రతిరోజు ఆమె అడిగేది, మిర్రర్ మిర్రర్ ఆన్ ది వాల్, హూ ఈస్ ది ఫైరెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. అనేక సంవత్సరాలు ఆ అద్దం మీరు, మీ మహారాణి అని సమాధానం ఇచ్చేది. ఇది రాణిని ఎంతో సంతోషపరిచేది, ఎందుకంటే ఆమెకు అత్యంత అందంగా ఉండటం కావాలనేది. ఒకరోజు రాణి అద్దం ముందర ఉండి సుగంధులు వేసుకుంటూ ఉండగా ఒక చల్లని సమాధానం గదిలో మార్మోగింది. నా రాణి, మీరు అందమైన వారే అయినప్పటికీ స్నో వైట్ మరింత అందంగా ఉంది. రాణి యొక్క రక్తం చల్లబడిపోయింది. కోపం మరియు అసూయ ఆమెను ఆవరించాయి. ఎలా ఒక చిన్నపిల్ల ఆమెను మించి మెరిసిపోతుంది? అసూయతో అంధురాలైన రాణి స్నో వైట్ను తొలగించే దుష్ట ప్రణాళికను రచించింది. ఆమె తన విశ్వాసపాత్రమైన వేటగాడిని యువరాణిని అడవిలో లోతుగా తీసుకెళ్లి తిరిగి రాకుండా ఆజ్ఞాపించింది. వేటగాడు మంచి హృదయంతో ఉండి యువరాణిని హాని చేయలేక ఆమెను అడవిలో లోతుగా తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఆమె తన మార్గాన్ని కనుగొనాలని భయంతో స్నో వైట్ మరింత లోతుగా అడవిలోకి పరిగెత్తింది. కన్నీళ్లు ఆమె ముఖాన్ని తడిపాయి. చెట్లు చర్చలు చేసుకుంటూ పక్షులు చిలకరుస్తూ ఉండగా ఆమె భయం మరియు ఏకాంతం మాత్రమే అనుభూతించింది. సూర్యాస్తమయానికి పొడవైన నీడలు పడుతూ ఉండగా స్నో వైట్ ఒక ఆకర్షణీయమైన చిన్న ఇల్లు కనుగొంది. ఆ ఇల్లు అంత చిన్నది మరియు అందంగా ఉండి ఒక కథలో ఉండాల్సినట్లు అనిపించింది. అలసటతో మరియు భయంతో స్నో వైట్ తలుపును తట్టింది మరియు ఎవరూ స్పందించకపోవడంతో ఆమె లోపలికి వెళ్ళింది. లోపల ఆమె ఒక ఆహ్లాదకరమైన, అస్తవ్యస్తమైన చిన్న ఇల్లు కనుగొంది. అక్కడ 7 చిన్న మంచాలు, ఒకటిపై అవే తినబడిన పలుసార్ల కూర్చుంది. స్నో వైట్ అలసిపోయి ఆకలితో ఉండి ఇల్లు శుభ్రం చేసి వాటి నివాసితుల కోసం భోజనం సిద్ధం చేయాలనుకుంది. ఆమె పని చేస్తూ పాట పాడుతూ ఉండింది. ఆమె గొంతు ఇంత మధురంగా ఉంది. ఇదివరకే ఇల్లు యజమానులు పిల్లలు కాకుండా అక్కడ 7 బొమ్మలు ఉండేవారు. వారు విలువైన రాళ్లు త్రవ్వటానికి ఖనిజావళి దొంగిలించేవారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారు తమ ఇల్లు శుభ్రంగా మరియు ఒక రుచికరమైన భోజనం కోసం సిద్ధంగా ఉందని ఆశ్చర్యపోయారు. బొమ్మలు స్నేహపూర్వకత మరియు సంగీతాన్ని ప్రేమించేవారు. మొదట ఒక యువరాణిని వారి గడప వద్ద చూసి ఆశ్చర్యపోయారు. కాని ఆమె కథ విని వారు ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించారు. బొమ్మలు స్నో వైట్ పట్ల సానుభూతి పంచుకున్నారు మరియు ఆమెకు ఒక స్థలం ఇచ్చారు. ఆమె ఆనందంతో వారి దయను అంగీకరించింది మరియు త్వరలోనే వారి స్నేహితురాలిగా మారింది. ఆమె వంట, శుభ్రం మరియు ఏర్పాట్లలో సహాయం చేస్తూ చిన్న ఇల్లు ఒక ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన ఇంటిగా మారింది. ఇదివరకే రాణి తన అందంతో మత్తుగా ఉన్న మరోసారి తన మాయా అద్దం నుండి సమాధానం తెలుసుకోవాలనుకుంది. ఆమె కోపంతో సమాధానం అదేగా ఉంది. స్నో వైట్ ఇప్పటికీ అందరిలో అందమైనది. ఆమె మాయా అద్దం నుండి తెలుసుకుని స్నో వైట్ ఇంకా బొమ్మలతో బ్రతుకుతూ ఉన్నారని తెలుసుకుంది. ఈసారి రాణి ఆపబడడం లేదు. ఒక పాత పేడ్లర్ వేషంలో ఉన్న రాణి కుడు వద్దకు చేరుకుంది మరియు స్నో వైట్ కి ఒక అందమైన, మెరిసే ఎర్ర సేపటం ఇచ్చింది. ఆమె స్నో వైట్ ను విషపు ఆపిల్తో మోసం చేసింది. ఒక కురుక్కోవటం తీసుకోవడం స్నో వైట్ ఒక గాఢమైన నిద్రలో పడిపోయింది. బొమ్మలు వారి ఇల్లు భయంకరంగా నిశ్శబ్దంగా ఉండగా తమ ప్రేమించే స్నేహితురాలిని నిర్జీవంగా కనుగొన్నారు. హృదయభంగంతో వారు జాగ్రత్తగా స్నో వైట్ ను పువ్వులతో అలంకరించిన మంచంలో ఉంచారు. ఎల్లప్పుడూ ఆమెను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. స్నో వైట్ యొక్క దురదృష్టం గురించి వార్తలు రాజ్యమంతా వ్యాపించాయి. ఒక యువకుడు ఆమె అందం మరియు దయ గురించి కథలతో ఆకర్షించబడి అడవిలో లోతుగా ప్రయాణించాడు. బొమ్మను కాపాడుతూ ఉన్న ప్రాంతానికి చేరుకుని స్నో వైట్ శాంతంగా పడుకున్న దృశ్యంతో మంత్రముగ్ధుడయ్యాడు. అనిర్వచనీయమైన శక్తితో ఆకర్షించబడటం యువకుడు స్నో వైట్ కు ముద్దు పెట్టాడు. ఒక మాయా మంత్రంతో మేల్కొన్నట్లు స్నో వైట్ కళ్ళు లేత నిమిషాలు తెరిచాయి. ముద్దు నిజమైన ప్రేమ యొక్క ప్రతీక. విషపు ఆపిల్ శాపాన్ని చెరిపేసింది. బొమ్మలు ఆనందంతో యువకుణ్ణి తమ మధ్యలో ఆహ్వానించారు. త్వరలో స్నో వైట్ మరియు యువకుడు లోతైన ప్రేమలో పడిపోయారు. వారు ఎదుర్కొన్న కష్టాలవ